గుడ్ ఈవినింగ్ జనలారా, వీడియోకి స్వాగతం సుస్వాగతం. వీడియో అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా వీడియో పెడుతున్నాడు అని అనుకుంటున్నారా? చెప్పాను కదా, ఈసారి నుంచి వీడియోస్ అయితే చాలా ఫ్రీక్వెంట్ గా బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయని. యాక్చువల్ గా అయితే ఈరోజు బాక్స్ ఆఫీస్ వీడియో అయితే రావాలి, బట్ ప్రీవియస్ బాక్స్ ఆఫీస్ వీకెండ్ కి ఈ బాక్స్ ఆఫీస్ వీకెండ్ కి పెద్ద చేంజెస్ అయితే లేవు. అందుకనే బాక్స్ ఆఫీస్ బదులు అప్డేట్స్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనమాట. హరిహర వీరమల్లు జూన్ లోనే రిలీజ్ అయితే అయి ఉండాలి. ఈ ఫిలిం రైట్స్ నేమో ఏ డిస్ట్రిబ్యూటర్స్ కొనడానికి సిద్ధంగా లేరని చెప్పి ఒక న్యూస్ అయితే బాగా ట్రెండ్ అయితే అయ్యింది. ఈ హరిహర వీరమల్లు అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. రిలీజ్ డేట్ అయితే రేపు, అదే జూన్ 19th అయితే అనౌన్స్ చేస్తారు. ట్రైలర్ కూడా జూలై ఫస్ట్ వీక్ లో అయితే అప్డేట్ చేస్తామని చెప్పి న్యూస్ కూడా వచ్చింది అనమాట. జూలై ఫస్ట్ వీక్ లోనే ట్రైలర్ వస్తే మరి రిలీజ్ ఎప్పుడు అంటే జూలై ఎండింగ్ కి కానీ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో కానీ ఉండొచ్చు. యాక్చువల్ గా అయితే దీని మీద హైపే లేదు, గ్రౌండ్ లెవెల్ హైప్ అయితే కంప్లీట్ జీరో అనమాట. ఫ్యాన్స్ కూడా దీనికన్నా ఓజీ కోసం అయితే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ గారితో కూడా ఇప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే చెప్తున్నాను. ఓజీ కూడా రిలీజ్ డేట్ అయితే సెప్టెంబర్ 25th అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే డేస్ ఆఫ్ థండర్ 2 అనమాట. ఫిలిం ఫస్ట్ పార్ట్ అయితే 1990లో రిలీజ్ అయింది. టామ్ క్రూజ్ గారి ఫిలిం, రేసింగ్ ఫిలిం అనమాట. కానీ ఫస్ట్ పార్ట్ చూడపోయింటే ఒకవేళ చూసేయండి. 1990లో వచ్చిన ఈ ఫిలిం కి సీక్వెల్ అయితే అనౌన్స్ చేశారు. రిలీజ్ గురించి అయితే క్లారిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, అనౌన్స్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు వార్నర్ బ్రోస్ తో టామ్ క్రూజ్ గారు అప్కమింగ్ గా ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేశారని మీ అందరికి తెలిసి ఉంటుంది. ఈ పాటికే చూడాలి డేస్ ఆఫ్ థండర్ 2 అయితే ఎప్పుడు వస్తుందా అని. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఐరన్ హార్ట్ వెబ్ సిరీస్ అనమాట. ఈ ఐరన్ హార్ట్ వెబ్ సిరీస్ అయితే జూన్ 24th 1, 2, 3 అంటే 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సరిగ్గా 1 వీక్ తర్వాత, అదే జూలై 1st 4, 5, 6 ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయితే కాబోతున్నాయి అనమాట. ఫ్యాన్స్ అయితే అఫ్ కోర్స్ ఈ వెబ్ సిరీస్ మీద కానీ ఈ క్యారెక్టర్ మీద కానీ అస్సలు ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. మంచి రెస్పాన్స్ వచ్చిన మూన్ నైట్ లాంటి సిరీస్ ని సీజన్ 2 లేకుండా చేసి ఈ చెత్తంతా మా మొహాన్ని ఎందుకు రుద్దుతున్నారు అని చెప్పి ఫ్యాన్స్ ఆవేదన. ఇలాంటి సిరీస్ల కోసం బ్లేడ్ లాంటి మూవీని కూడా బాగా పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఐరన్ హార్ట్ గా నటించిన యాక్ట్రెస్ కూడా నేను ఐరన్ మ్యాన్ లెగసీని క్యారీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అనింది అనమాట. ఏం క్యారీ చేస్తుందో, ఎలా క్యారీ చేస్తుందో వెబ్ సిరీస్ చూసాకైతే నేను రివ్యూలో చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే అజయ్ దేవగన్ గారు తీసిన సైతాన్ మూవీకి సీక్వెల్ అనమాట. సైతాన్ ఫస్ట్ పార్ట్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అజయ్ దేవగన్ గారికి అయితే మంచి కంబ్యాక్ ఫిల్మ్ అయితే అయింది. 200 crore పైన కలెక్ట్ చేసింది కలెక్షన్. మీరు కానీ ఎవరైనా మూవీ చూడకపోయింటే చూడండి, మూవీ అయితే చాలా బాగుంటది. దీనికైతే సీక్వెల్ అనేది ప్లాన్ చేస్తున్నట్టు 2026 మిడ్ లో రిలీజ్ చేస్తామన్నట్టు డైరెక్టర్ అయితే చెప్పారనమాట. జ్యోతిక గారు అయితే సూర్య గారి ఫిలిమ్స్ ని కదిలించి ఆయనకి ఫ్లాపులు వచ్చి ఈ మాత్రం హిట్లు కొడుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వచ్చేస్తే పైరట్స్ ఆఫ్ ద కెరేబియన్ 6th పార్ట్ అనమాట. ఈ 6th పార్ట్ అనేది మార్గెట్ రాబీ, అదే లేడీ జాక్ స్పారోని పెట్టి తీద్దామని చెప్పి అనుకున్నారు. ఆ లేడీ జాక్ స్పారోని ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పి ఫిలిం అయితే క్యాన్సిల్ చేస్తారనమాట. ఈ 6th పార్ట్ ని డైరెక్ట్ చేయబోతున్న జెర్రీ బర్కేమర్ అయితే ఓల్డ్ ఫిలిమ్స్ లో చూసిన క్యారెక్టర్స్ కూడా ఈ ఫిలిం లో అయితే కనిపిస్తాయని చెప్తున్నారు. జానీ డిప్ అయితే ఖచ్చితంగా రిటర్న్ అయితే రాకపోవచ్చు. జానీ డిప్ కి, అదే జాక్ స్పారో క్యారెక్టర్ కి రిప్లేస్మెంట్ గా ఆస్టిన్ బట్లర్ జానీ డిప్ లానే కనిపిస్తాడు అని చెప్పి అతన్ని పెడదామని ఆ రూమర్స్ కూడా వచ్చాయన్నమాట. ఆస్టిన్ బట్లర్ ని కాస్టింగ్ తీసుకునే రూమర్స్. కాస్టింగ్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఓల్డ్ క్యారెక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు. కూలీ విషయానికి వచ్చేస్తే కూలీ అయితే రిలీజ్ కి ముందే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది అనమాట. ఓవర్సీస్ లో అయితే 81 crore ప్రీ బిజినెస్ చేసింది అనమాట. అది తమిళ ఫిలిం కి హైయెస్ట్. అండ్ ఓవరాల్ గా 500 crore అయితే ప్రీ బిజినెస్ మాత్రమే చేసింది. అది ఒక తమిళ ఫిలిం కి ఇప్పుడు వరకు హైయెస్ట్ ప్రీ బిజినెస్. కేరళ కూడా గోట్ అండ్ లియో కన్నా ఎక్కువ అడుగుతున్నారు రైట్స్ కొనుక్కోవడానికి. ఫిల్మ్ కూడా గ్రౌండ్ లెవెల్ హైప్ అయితే చాలానే ఉంది. ఇంతవరకు ట్రైలర్ రాకపోయినా హైప్ అయితే అలానే క్యారీ అయితే అవుతుంది. ఆ 2తో గానీ క్లాష్ కి గానీ ఈ ఫిల్మ్ రాకపోయిన ఉంటే ఖచ్చితంగా 1000 crores అయితే కలెక్ట్ చేసి ఉండేది. బట్ ఇప్పుడు కూడా కలెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన వార్ 2 టీజర్ నెగిటివ్ రివ్యూస్ అయితే పొందింది. అది కానీ ఒకవేళ బాగలేకపోతే జనాలందరూ ఈ కూలీకే వెళ్తారు. రజనీకాంత్ కూడా ఉన్నాడు కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది ఓల్డ్ పీపుల్ లో కూడా. వార్ 2 అయితే కూలీని ఓవర్సీస్ లో డామినేట్ చేసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే హృతిక్ రోషన్ గారు హీరో కాబట్టి.
కాబట్టి నార్మల్ గా కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ బాలీవుడ్ కి అయితే ఎక్కువ ఓవర్సీస్ రీచ్ అనేది ఉంటది అనమాట. ఆ క్లాష్ ని అయితే తట్టుకొని కూలీ అయితే 1000 crores ని కలెక్ట్ చేస్తుందా లేదా అనేది అప్పుడే చూడాలి. మరి ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు, కమెంట్ కూడా చేయట్లేదు. కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.